ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచున్నాను. ప్రియమైన క్రీస్తు బిడలారా, ఈరోజు వాక్య ధ్యానాంశము దైవ దర్శనం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చివరి భాగంలో చదువుకుందాం. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు గణుడవైన యేసయ్య, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రవ్వా, నీవిచ్చిన వాక్య ధ్యానాంశము ద్వారా మా అందరితో మాట్లాడి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడలారా, ఈరోజు ఈ దైవ దర్శనము అనేటువంటి వాక్య ధ్యానాంశము ద్వారా దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఇక్కడ యెహెజ్కేలు రాసినటువంటి యెహెజ్కేలు గ్రంథము 1వ వచనంలో, ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను అని రాయబడి ఉన్నది. యెహెజ్కేలు రాస్తున్నటువంటి మాటలివి. దేవునికి సంబంధించినటువంటి దర్శనాలను యెహెజ్కేలు ప్రవక్త చూచినట్లుగా, ఆ ప్రత్యక్షతను అతను అనుభవించినట్లుగా అక్కడ రాస్తూ ఉన్నారు. అయితే ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడలారా, దైవ దర్శనము అనేది ప్రతి ఒక్కరికి అత్యవసరము అని ఈ రోజున గ్రహించాలి. దైవ దర్శనము ద్వారా మన జీవితాలు పూర్తిగా మార్పు చెందుతాయి. దైవ దర్శనాల వలన మనము అనేకమైనటువంటి విషయాలను కనుగొనగలుగుతాము, తెలుసుకొనగలుగుతాము. అయితే ఇక్కడ దర్శనము అంటే ఏమిటి, లేదా దైవ దర్శనము అంటే ఏమిటి అని అంటే, మనము చాలా రకాలుగా దర్శనమును గురించి అనేక రకాలైన నిర్వచనాలు సేవకుల ద్వారా మనం వింటూ ఉంటాం. మనకు వచ్చేటువంటి దర్శనాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వాటిని మనం దైవ దర్శనాలుగా మనము అర్థం చేసుకుంటూ ఉంటాం. అంతేకాకుండా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనాన్ని ఇచ్చి ఆ దర్శనం ప్రకారము మనలను ముందుకు నడిపిస్తూ ఉంటారు కూడా. అయితే ఈ రోజున చెప్పబడుతున్న దైవ దర్శనం అంటే ఏమిటో మనం స్పష్టంగా గ్రహించాలి, అర్థం చేసుకొని ఈ దైవ దర్శనానికి మనము లోబడుతూ మన జీవితాలను ముందుకు కొనసాగించుకున్నట్లయితే ఖచ్చితంగా మన జీవితాలు, మన కుటుంబాలు, మనం చేస్తున్నటువంటి దేవుని పరిచర్య అద్భుతమైన రీతిలో ఫలిస్తుంది అని చెప్పడానికి సందేహమే మాత్రము లేదు. అయితే దైవ దర్శనము అని అంటే కనబరుచుకొనుట, కలుసుకొనుట, దర్శించుట, కనబడుట అని కూడా మనం అర్థం చేసుకుంటాం. అయితే దైవ దర్శనము అనే దానికి పరిపూర్ణమైన అర్థాన్ని ఇంకా మనము తెలుసుకోవాలనంటే, దేవుడు తనను తాను మనుషులకు ప్రత్యక్షపరచుకుంటా, దేవుడే తనకై తానుగా మానవులకు ప్రత్యక్షపరచుకునేటువంటి విధానమును దైవ దర్శనము అని అంటాం. కొన్నిసార్లు దేవాతి దేవుడే మానవులమైనటువంటి మనకు ఆయన ప్రత్యక్షతను అనుగ్రహించాలని ఆయనంతట ఆయనే మనకు
మనల్ని ఆయన కనపరుచుకోవాలని, కనబడాలని, దర్శించాలని ఆశపడుతూ ఉంటాడు. మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా తన బిడ్డలను దర్శించాలని, తన బిడ్డలను కలుసుకోవాలని, తన బిడ్డలకు ప్రత్యక్షం అవ్వాలని ఎప్పుడు ఆశతో ఎదురు చూసేటువంటి దేవాతి దేవుడుగా ఉంటున్నారు. నేను దేవుణ్ణి, నేను సర్వశక్తిమంతుడను, నేను పరిశుద్ధుడను, కాబట్టి నేను పరలోకంలోనే ఉండాలి, ఆకాశంలోనే సింహాసనం మీదనే కూర్చోవాలి, మానవుడు భూమి మీదనే ఉండాలి, నాకు అందనంత దూరాన ఉండాలి మనిషి అని మన దేవాతి దేవుడు ఎప్పుడు కూడా ఆయన తలంచలేదు, తలంచరు కూడా. అందుకనే దేవాతి దేవుడే యేసుక్రీస్తుగా శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి మనిషిని దర్శించాడు. తనను తాను, తన ప్రేమను మానవుల ఎడల కనపరుచుకున్నారు, ప్రత్యక్షపరుచుకున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కలుసుకోవాలని, ఆయన మనల్ని దర్శించాలని, ఆయన మనకు ఎన్నో విషయాలను తెలియపరచాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే దైవ దర్శనము అని అంటే దేవుడే తనకై తానుగా ఆయన బిడలకు కనపరుచుకునేటువంటి విధానము, ప్రత్యక్షపరుచుకునేటువంటి విధానము అని స్పష్టంగా మనం ఈ రోజున గ్రహించాలి. అయితే దేవుని యొక్క దర్శనం ఎలా ఉంటుంది, దైవ దర్శనం ఎలా ఉంటుంది, దేవుడు ఒక వ్యక్తిని దర్శించేటువంటి విధానం ఎలా ఉంటుంది అని అంటే, దేవాతి దేవుడు ఒక వ్యక్తిని దర్శించేటువంటి విధానము ఆయా రకాలుగా ఉంటుంది. ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి దర్శనము మరొక వ్యక్తికి ఇవ్వకపోవచ్చు. దేవుడు మోషేను కలుసుకున్నట్లుగా, మోషేకు దర్శనం ఇచ్చినట్లుగా వేరొక భక్తుడికి ఇవ్వాలని అక్కడ ఖచ్చితమైనటువంటి ఆ అర్థమేమి లేదు. కానీ మోషేను ఎలా దర్శించాలని దేవుడు తలంచారో అలాగే మోషేను దర్శించారు. పౌలును లేదా సౌలును ఎలా దర్శించాలని దేవుని చిత్తమైనదో అలాగే తనను తాను సౌలుకు ప్రత్యక్షపరచుకున్నారు. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి, దర్శనం ఇవ్వడానికి ఇష్టపడతారు. అయితే ఈ రోజున దైవ దర్శనం ఎన్ని రకాలుగా ఉంటుంది, దేవుడు మనిషిని దర్శించేటువంటి విధానం ఎలా ఉంటుంది అని అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కలల ద్వారా మనల్ని దర్శించవచ్చు, మనకు వచ్చే దర్శనాల ద్వారా దేవుడు మనల్ని దర్శించవచ్చు, దేవుని వాక్యము ద్వారా దర్శించవచ్చు, దేవుని స్వరము ద్వారా దర్శించవచ్చు, దేవుని సేవకుల ద్వారా మనల్ని దర్శించవచ్చు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కలలు ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యము ద్వారా, దేవుని స్వరము ద్వారా, సేవకుల నోటి మాటల ద్వారా లేదా సేవకుల స్వరము ద్వారా దేవుడు మనకు ప్రత్యక్షమవుతూ ఉంటారు, మనల్ని దర్శిస్తూ ఉంటారు, మనల్ని కలుసుకుంటూ ఉంటారు, మనకి కనబరుచుకోవాలని ఆయన ఆశపడుతూ ఉంటారు. ఎక్కువగా దేవుని యొక్క దర్శనాలు, కలలు, ఆయన యొక్క స్వరము ప్రశాంతంగా ఉండేటువంటి సమయాలలో ఆ దైవ దర్శనాన్ని మనం చూడగలుగుతాం, ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాం. ఏదో గలిబిలిగా హడావుడిగా ఉండేటువంటి సమయాలలో దైవ దర్శనాలు మనం చూడలేము. దేవుని యొక్క కమ్మని స్వరము మనం వినాలంటే తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్న వేళ నీవు గనక దేవుని సన్నిధిలో ఆయన వెదుగుతూ ఉంటే ఖచ్చితంగా ఆయన దర్శనాన్ని, ఆయన స్వరాన్ని, ఆయన కళల ద్వారా నిన్ను దర్శించేటువంటి విధానాన్ని నువ్వు ఖచ్చితంగా చూడగలుగుతావు.
కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనిషిని దర్శించేటువంటి విధానము వాక్యం ద్వారా, స్వరము ద్వారా, దేవుని సేవకుల ద్వారా, దర్శనాల ద్వారా కూడా ఉంటుంది అనే సత్యాన్ని ఈ రోజున గమనించాలి. నీతో దేవుడు కళల ద్వారా మాట్లాడుతున్నారన్న, దర్శనాల ద్వారా మాట్లాడుతున్నారన్న, వాక్యం ద్వారా మాట్లాడుతున్నారన్న, సేవకుల ద్వారా మాట్లాడుతున్నారన్న, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడే స్వయంగా నిన్ను దర్శిస్తున్నారు, దేవుడే నిన్ను స్వయంగా కలుసుకుంటున్నారు, దేవుడే నీకు కనబరుచుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు అనేటువంటి సత్యాన్ని ఈ రోజున గ్రహించాల్సిందిగా దేవుని పేట మనం చేస్తూ ఉన్నాను. చాలామంది ఈ రోజున కళలు, దర్శనాలు వస్తేనే అది దైవ దర్శనం అని అనుకుంటారు. దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడితేనే ఇది దైవ దర్శనము, దేవుడు నాతో మాట్లాడారు అని అనుకుంటారు. సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతుంటే అది దైవ దర్శనంగా ఎవరు కూడా తీసుకోవటం లేదు. సేవకుల నోటి మాటల ద్వారా, దేవుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే, సేవకుల ద్వారా మాట్లాడుతుంటే దేవుడే నన్ను దర్శిస్తున్నారు అన్న అవగాహన ఈరోజు చాలా మందిలో ఉండటం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుతము దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకునేటువంటి విధానము, దేవుడు మనల్ని దర్శిస్తున్నటువంటి విధానము దేవుని సేవకుల ద్వారా ఈ రోజున ఎక్కడ చూసినా దేవుని స్వార్థ వినబడుతుంది అంటే దేవుడు మనల్ని దర్శిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, టీవీల ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తున్నారు, దేవుడు మనకు ప్రత్యక్షం అవుతూ ఉన్నారు. అది కూడా ఆయన స్వరమే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి దైవ దర్శనాన్ని మనము గుర్తుంచుకునేటువంటి వారంగా ఉండాలి, గ్రహించుకునేటువంటి వారంగా ఉండాలి, వినగలిగేటువంటి చెవులు కలిగిన వారంగా మనం ఉండాలి, దైవ దర్శనాన్ని చూచే వారంగా, గ్రహించుకునేటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. చాలామంది మాటలు వింటున్న మనలో దైవ దర్శనాలను చూస్తున్నాం కానీ గ్రహించలేకపోతున్నాం. కొంతమంది వింటున్నారు కానీ అవి దైవ దర్శనం కాదు, దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు కాదు అని పెడచెవున పెడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీ కొరకు దేవుడు కొంతమంది సేవకులను, కాపర్లను కావలిగా ఉంచితే, వారి ద్వారా దేవుడు మీతో మాట్లాడుతుంటే అది దైవ దర్శనమేనని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అని అంటే ఎంత ఆత్మీయ గుడ్డితనంలో నీ ఉన్నావో ఈ రోజున గ్రహించాలి. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని దర్శిస్తారు, దేవుడు ఎవరిని దర్శిస్తారు అని ఈరోజు స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి కూడా. చాలామంది అంటారు పవిత్రంగా జీవిస్తున్నటువంటి వాళ్ళని, నీతిమంతులను, యథార్థవంతులనే దేవుడు దర్శిస్తారు, వాళ్ళకే దేవుడు ప్రత్యక్షం అవుతారు, వాళ్ళకే దేవుడు అన్ని విషయాలు మాట్లాడతారు అనేటువంటి భ్రమలో ఉంటూ ఉన్నారు. అయితే దేవుడు ఆయన యొక్క దర్శనాన్ని ఆయన ప్రత్యక్షపరచుకునేటువంటి విధానము రెండు రకాలుగా ఉంటుంది. అదేమిటి అని అంటే, ఆయన నీతిమంతులను దర్శిస్తారు, అలాగే నీతిగా బ్రతకకపోయినా, దేవుడెవరో తెలియకపోయినా, దేవుణ్ణి సేవించకపోయినా, ఒకవేళ పాపపు బ్రతుకులో బ్రతుకుతున్నా వారు గనక దేవుని సంకల్పంలో ఉండి ఉంటే అటువంటి వారిని కూడా దేవుడు దర్శిస్తారు, వారికి ప్రత్యక్షమవుతారు, వారిని మార్చుకుంటారు, వారిని తన చిత్తానుసారంగా జీవింపచేస్తారు అని వాక్య భాగంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. దేవుడు నీతిమంతులను దర్శిస్తారు, అలాగే నీతిగా బ్రతకకపోయినా వారు గనక దేవుని సంకల్పంలో ఉంటే ఏదో ఒక రోజున దేవుడు అటువంటి వారిని కూడా దర్శించి వారికి ప్రత్యక్షమయ్యి
ఆయన చిత్తాన్ని నెరవేర్చుకునేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నారు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 64వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే, నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. మొట్టమొదట దేవుడు ఎవరిని దర్శిస్తారు అని రాయబడి ఉందంటే నీతిమంతులను. దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఆయన ప్రత్యక్షత కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఆయన దర్శనం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఆయన కార్యముల కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఆయన నడిపింపు కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, ఆయన అభిషేకం కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, ఆయన కొరకు ఏ విషయంలోనైనా ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో నీతిగా జీవిస్తూ అటువంటి వారిని దేవుడు దర్శిస్తారట. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీలో నీతిగా జీవిస్తూ దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడు చేసే కార్యాల కొరకు ఎదురు చూస్తున్నావేమో, దేవునిచ్చే దర్శనం కొరకు ఎదురు చూస్తున్నావేమో, దేవుని యొక్క చిత్తం కొరకు ఎదురు చూస్తున్నావేమో, దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావేమో నా ప్రియ సహోదరి సహోదరా. ఆశగా దేవుని తట్టు నీ కనులెత్తి ఎదురు చూస్తూ ఉన్న స్థితిలో నీవు ఉన్నావేమో. అయితే దేవుడు నిన్ను దర్శించే సమయం ఇది. దేవుడు తన్ను తాను నీకు ప్రత్యక్షపరచుకునేటువంటి సమయం ఇది. అధైర్యపడవద్దు. దేవుడు నిన్ను దర్శించబోతున్నారు. దేవుడు నిన్ను దర్శించి ఆయన చిత్తాన్ని నీకు బయలుపరిచి ఆయన చిత్తానుసారంగా నిన్ను నడిపించుకొనబోతున్నారు. అలాగే ఎవరిని దేవుడు దర్శిస్తారు అని అంటే యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉన్నది, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట స్పష్టమైన మాట, అర్థం చేసుకోవాల్సిందిగా దేవుని పేట మనం చేస్తున్నాం. కొంతమంది ఉన్నారు దేవుని యొద్దకు రారు, దేవుని యొక్క దర్శనాన్ని గుర్తించలేరు, దేవుని స్వరాన్ని గుర్తించలేరు. అసలు దేవుడెవరో తెలియదు, నిజ దేవుడెవరో తెలియదు, తెలుసుకోవడానికి కూడా ఇష్టపడరు. మరికొంతమంది ఆత్మీయులమని చెప్పుకుంటారు, దేవుని దర్శనం ఏంటో తెలియదు, దర్శనానికి లోబడే విధానము తెలియదు. ఎవరి ద్వారా దేవుని స్వరం వినపడుతుందో, ఎవరి ద్వారా దేవుడు నన్ను దర్శిస్తున్నారన్న అవగాహన కూడా ఆత్మీయులైనటువంటి వారికి ఈ రోజున అర్థం కావటం లేదు. అయినను దేవుడు తన యొద్దకు రాకుండా తమ సొంత మార్గాల్లో జీవించుచున్న వారిని కూడా దర్శిస్తారు అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఇంకా ఆ భాగాన్ని మనం చదువుకుంటే, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. హల్లెలూయా. ఎవరి వైపు దేవుడు తన చేతులు చాపి దర్శించాలని ఆశపడుతున్నాడు? ఆయన వెదకని వారిని, ఆయన వైపు చూడని వారిని, ఆయన వద్దకు రాని వారిని, ఆయన విశ్వసించని వారిని దర్శించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి నా ప్రియమైన స్నేహితులారా, ఈ మాటలు వింటున్న వాళ్ళు ఒకవేళ నీవు దేవుణ్ణి నిర్లక్ష్యం చేయవచ్చు. దేవుడు పలుమార్లు ఎవరో ఒకరి ద్వారా నీతో మాట్లాడుతున్నా, ఇది దైవ దర్శనం కాదులే, దేవుడు నాతో మాట్లాడటం లేదులే, ఏదో మనుషులు మాట్లాడుతున్నారులే అని నువ్వు ఇంతవరకు పెడచెవిని పెట్టేసేవేమో. నిజ దేవుడే ఎన్నో మార్లు నిన్ను దర్శించాలని, తను నీకు ప్రత్యక్షపరచుకోవాలని ఆశతో పలుమార్లు ఎవరో ఒకరి ద్వారా నీతో మాట్లాడుతుంటే నీవే పెడచెవిని పెట్టేసి విననొల్లని జనముగా
లోబడ నొల్లని జనముగా ఇప్పటి వరకు ఉన్నారేమో. అయినను దేవుడు, నీవు వెదకకపోయినా దేవుడు నిన్ను వెతుకుచున్నారు. నువ్వు దేవుని గురించి విచారణ చేయకపోయినా దేవుడు నీ గురించి విచారణ చేస్తున్నారు. దేవుడు నిన్ను దర్శించబోతున్నారు. నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజున అన్య జనాంగంలోంచి అనేక మంది దేవుణ్ణి తెలుసుకొని దేవుని తట్టు మళ్ళుకుంటున్నారు అని అంటే వాళ్ళేమి దేవుని వెదకిన వారు కాదు. ప్రారంభంలో దేవుడే వారిని వెదకి వారిని దర్శించి తనను తాను వారికి ప్రత్యక్షపరచుకొని తన చిత్తాన్ని బయలుపరిచి వాడుకుంటున్నారు. ఈరోజు నీ మాటలు వింటున్న వారిలో దేవుని ఆశగా వెదుగుచున్న వారు మీలో ఉన్నారు. దేవుని యొక్క దర్శనం కొరకు మీరు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. అలాగే దైవ దర్శనము ఏమిటో తెలియక ఇంకా దేవుణ్ణి వెదకని వారు కూడా ఒకవేళ మీలో ఉంటే, ఏదో ఒకసారి వాక్యం విందాంలే అని కనుక మీరు వింటూ ఉంటే, ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నారు. దేవుడే తనకే తాను నీకు ప్రత్యక్షపరచుకోవడానికి ఆశపడుతున్నారు. నిన్ను కలుసుకొని ఆయన చిత్తాన్ని నీకు తెలియపరచాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు నీతిమంతులను మాత్రమే కాదు దర్శించేది. అప్పటి వరకు దేవుని యొద్దకు రాకపోయినా, ఆయన వెదకకపోయినా కూడా దేవుడే వాళ్ళని వెతికి పట్టుకొని వాళ్ళని దర్శించి వారి చేత గొప్ప కార్యాలు చేయించడానికి ఇష్టపడేటువంటి దేవుడు. అయితే దేవుడు ఎందుకు దర్శిస్తాడు ఒక వ్యక్తిని అనంటే, దేవుడు ఒక వ్యక్తిని దర్శించేది, ఒక వ్యక్తిని కలుసుకునేది, ఒక వ్యక్తికి ప్రత్యక్షపరచుకునేది ఎందుకు అని అంటే తన చిత్తాన్ని బయలుపరచడానికి, జరగబోయే విషయాలను బయలుపరచడానికి, గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించడానికి, వారి స్థితిని సంపూర్ణంగా మార్చడానికి దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జరగబోయే విషయాలను చెప్పటానికి, దేవుని చిత్తాన్ని బయలుపరచడానికి, వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి, వారి స్థితిని మార్చడానికి దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తాడు. దేవుడు కనుక ఒక వ్యక్తిని దర్శిస్తే ఆ వ్యక్తి జీవితము సంపూర్ణంగా మార్చివేయబడుతుంది. దేవుడు కనుక ఒక వ్యక్తికి ప్రత్యక్షమైతే ఆ వ్యక్తి యొక్క జీవితము పరిపూర్ణతలోనికి వస్తుంది. దేవుడు ఒక వ్యక్తిని దర్శించినప్పుడు వారి యొక్క స్థితి సంపూర్ణంగా గతంలో ఉన్న దానికంటే పూర్తిగా భిన్నంగా మార్చివేయబడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ దర్శనము లేకపోతే దేవుడు దర్శించినటువంటి వ్యక్తులైనా ప్రాంతాలైనా పాడైపోయి శిథిలమైపోయినటువంటి జీవితాల్లాగా, కుటుంబాల్లాగా, స్థలాల్లాగా మారిపోతాయి. బైబిల్లో మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటే, షిలోహు మందిరంలో లేదా షిలోహు మందిరాన్ని దేవుడు దాదాపు 430 సంవత్సరాలు దర్శించలేదట. 400 సంవత్సరాల పైగా షిలోహు మందిరాన్ని దర్శించలేదట. షిలోహు మందిరంలో ఆయన వాక్కు ప్రత్యక్షత లేదట. ఎప్పటి నుండి అని అంటే న్యాయాధిపతుల కాలం నుండి, న్యాయాధిపతులు ఆ యొక్క ఇజ్రాయేళ్లకు న్యాయాధిపతులు కొంతమందిని దేవుడు నిర్ణయించాక, వారి కాలం అయిపోయాక, ఇంకా ఇజ్రాయేలు దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపము చేయటాన్ని బట్టి దేవుడు ఇక వారిని దర్శించటమే మానేసేసారట. ఆ విధంగా 400 సంవత్సరాల పైగా ఇజ్రాయేళ్లకు దైవ దర్శనం లేదు, దైవ దర్శనం లేదు, దైవ వాక్కు లేదు, ప్రత్యక్షత లేదు, దైవ స్వరము లేదు, సరైన నడిపింపు లేదు. దైవ దర్శనం లేకపోతే మనము సరైన విధంగా నడవలేము, భక్తి చేయలేము, మన ఆత్మీయత ముందుకు కొనసాగదు. అలాగే బెత్లెహేములో కూడా
దైవ దర్శనము లేకపోవటం వలనట ఆ బెత్లెహేముకు కరువు వచ్చింది ఒకానొక సమయంలో అని రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంటుంది. దైవ దర్శనం లేనటువంటి వ్యక్తుల జీవితాలలో, కుటుంబాలలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, వ్యాధి బాధలుంటాయి, కరువు తాండవిస్తుంది, క్షేమముండదు, పాపము ఏలుబడి చేస్తుంది, సాతానుడు ఏలుబడి చేస్తాడు. షిలోహులో దైవ దర్శనం లేనంత కాలము పాపము ఉన్నది. అక్కడ ఏలి కుమారులు విచ్చలవిడిగా పాపం చేస్తూ ఉన్నారు. బెత్లెహేములో కరువు తాండవించింది. అందుచేతనే నయోమి కుటుంబం అంతా మోయాబు దేశానికి వలస వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దైవ దర్శనం లేకపోతే, దేవుని ప్రత్యక్షత మనకు లేకపోతే, దైవ స్వరము మనం వినలేకపోతే, దేవుడు మనతో మాట్లాడకపోతే, దేవుడు మనల్ని దర్శించకపోతే, దేవుడు మనల్ని కలుసుకోకపోతే, దేవుడు తన మార్గాన్ని మనల్ని నడిపించకపోతే మన బ్రతుకులు అతలాకుతలమైపోతాయి. ఇప్పుడు మాటలు వింటున్న వారిలో అనేకులు కరువుతో, లేమితో, వ్యాధి బాధలతో, శ్రమలతో బాధించబడుతున్నవారు. సంతోషం లేదు, సమాధానం లేదు. అంటే నీ కుటుంబాన్ని దేవుడు దర్శించలేదు. ఒకవేళ దైవ దర్శనం లేదు అని అంటే అక్కడ నీలో, నీ కుటుంబంలో ఏదైనా పాపము, దుర్మార్గత ఉన్నదేమో. అలాగే దైవ దర్శనము గనక ఉంటే అక్కడ సంతోషము, సమాధానము, సమృద్ధి, క్షేమము, ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉంటాయి. దేవుడు దర్శించేటువంటి కుటుంబాల్లో సంతోష, సమాధానాలు, సమృద్ధి, క్షేమం ఉంటుంది. దేవుడు దర్శించినటువంటి కుటుంబాల్లో క్షేమం ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఇది ఇంతవరకు దేవుడు నీ కుటుంబాన్ని దర్శించలేదేమో, దేవుడు నీకు ప్రత్యక్షం కాలేదేమో. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను దర్శించే సమయం, దేవుడు నిన్ను కలుసుకునేటువంటి సమయం ఇది. దేవుడు నీకు ప్రత్యక్షమయ్యేటువంటి సమయం ఇది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే రూతు గ్రంథంలో మనం చూస్తే 1వ అధ్యాయం 6వ వచనంలో నయోమి అంటుంది, బెత్లెహేమును దేవుడు మరలా దర్శించెననే మాట విని మోయాబు దేశాన్ని విడిచట మరలా బెత్లెహేముకు తిరిగి వచ్చారట. దేవుడు మరలా బెత్లెహేమును దర్శించాడన్న మాట తెలుసుకొని నయోమి తన కుటుంబాన్ని తీసుకొని బెత్లెహేముకు వచ్చాక నయోమి పరిస్థితి, రూతు పరిస్థితి ఎలా ఉంది? దేవుడు దర్శించలేనప్పుడు, దేవుని ప్రత్యక్షత లేనప్పుడు బెత్లెహేములో కరువు తాండవించింది. అక్కడ ఉండలేకపోయారు, అక్కడ నుండి వలస వెళ్ళిపోయారు. కొన్ని కుటుంబాలు దేవుని కుటుంబాలు, దేవుని భయభక్తులు కలిగిన కుటుంబాలని చెప్పుకుంటున్నా ఆ కుటుంబంలో దైవ ప్రత్యక్షత లేదు, దైవ చిత్తానుసారమైన నడిపింపు లేదు. ఎందుకు అని అంటే దేవునికి లోబడకపోవడమే. ఒకానొకప్పుడు దేవుడు నిన్ను దర్శించినప్పుడు నువ్వు దానికి లోబడలేదు, దేవుని స్వరాన్ని నువ్వు గుర్తించలేదు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరచబడుతుంది, నా గొర్రెలు నా స్వరమును ఆలకించును, కనిపెడతాయి. దేవుని బిడలు దేవుని దర్శనాలను, దేవుని స్వరాన్ని, దేవుని ప్రత్యక్షతను ఎరిగి ఉండేవారుగా ఉండాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడలారా, మనము దేవుని బిడలమైతే దేవుడు ఏ రీతిగా మనల్ని దర్శించినా మనము గుర్తించేవారంగా, అర్థం చేసుకునేటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మనము, మన కుటుంబాలు క్షేమంగా ఉండగలుగుతాయి. రూతు, నయోమి బెత్లెహేమును దేవుడు దర్శించారని తెలుసుకుని వచ్చాక ఇక అక్కడ వారి జీవితాలు సమృద్ధితో, క్షేమముతో, సంతోష సమాధానాలతో వెలసిల్లాయి అని చెప్పాలి.
అలాగే షిలోహులో 400 సంవత్సరాలుగా దైవ దర్శనం లేనప్పుడు పాపము, అలాగే ఇజ్రాయెల్ ఓడిపోయేటువంటి స్థితి ఆ కాలంలో మనం చూస్తాం. శత్రువుల చేతిలో ఓడిపోయిన స్థితిని మనం చూస్తాం. దైవ దర్శనం లేకపోతే, దేవుడు మనం దర్శించకపోతే ఓడిపోయిన స్థితిలో మనం ఉంటాం. శత్రువులే మన మీద పై చేయిగా ఉంటారు. అయితే ఎప్పుడైతే బాలుడైన సమూయేలు షిలోహు మందిరంలో అడుగుపెట్టి అక్కడ నివసిస్తూ ఉన్నారో, జీవిస్తూ ఉన్నారో, బాలుడైన సమూయేలుకి మరలా అంతకాలానికి దైవ దర్శనము లభించింది. మరలా సమూయేలు ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు తన స్వరము ద్వారా, వాక్కు ద్వారా దైవ దర్శనాన్ని అనుగ్రహించారు. తనను తను ప్రత్యక్షపరుచుకున్నారు. సమూయేలు ప్రవక్త వచ్చిన దగ్గర నుండి ఇజ్రాయేల్ యొక్క ఆనందము, సంతోషము, క్షేమము అవన్నీ కూడా వారు అనుభవించినట్లుగా మనం చూస్తాం. దేవుడు మనతో మాట్లాడకపోతే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మనకు అర్థం కాదు. మనం ఎటువంటి మార్గాన్ని నడుస్తున్నామో మనకు అర్థం కాదు. ఏది దేవుని చిత్తమో మనం గుర్తించలేము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దైవ దర్శనం లేకపోతే అక్కడ క్షేమం ఉండదు. దేవుడు దర్శించిన కుటుంబాల్లో క్షేమం ఉంటుంది. దేవుడు దర్శించిన కొంతమంది సత్యాన్ని గ్రహించలేక, ఇది దేవుని దర్శనం అని గ్రహించలేనటువంటి గుడ్డివారు, ఆత్మలో బలహీనులు కూడా మనలో ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీకు సమీపంగా ఉన్నప్పుడే ఆయనని మీరు వెదకండి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవుడు దర్శిస్తున్నప్పుడే ఆయన దర్శనాన్ని మీరు గుర్తెరగండి, లోబడండి, దైవ దర్శనానికి లోబడండి అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరచబడుతుంది. ఈ రోజున దేవుడు మనకు బహు సమీపంగా ఉన్నారు. ఈ విధంగా వాక్యం ద్వారా, ఆయన స్వరం ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తున్నారు. మనం ఏ స్థితిలో ఉన్నామో తెలియపరుస్తున్నారు. మన ద్వారా ఆయన చిత్తం ఏంటో, ఎలా జరగాలో దేవుడు బయలుపరుస్తున్నారు. దేవుడు నీ విషయమై కొంతమంది కాపర్లను నీ కొరకు నియమిస్తే, వారి ద్వారా దేవుడిని దర్శిస్తుంటే నువ్వు గుర్తించగలుగుతున్నావా? ఇది దైవ దర్శనం కాదని పక్కకు నెట్టివేయగలుగుతున్నావా? నీకై నువ్వు ఆత్మ పరిశీలన చేసుకున్న ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. అలాగే దేవుడు దర్శించినప్పుడు బైబిల్లో జరిగినటువంటి కార్యాలు మనం కనుక చూసినట్లయితే, ఈరోజు ఇద్దరు వ్యక్తుల గురించి స్పష్టంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ వ్యక్తిలో ఒకరు మోషే. మోషే అంతకుముందు ఎన్నడూ తల్లి ద్వారా కానీ, ఇంకా మామ ద్వారా కానీ విని ఉండవచ్చు, మా పితరుల దేవుడు ఇలా అని. కానీ ఎప్పుడు కూడా దైవ దర్శనాన్ని మోషే చూడలేదు. మోషే జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే 40 సంవత్సరాలు ఐగుప్తులో గొప్ప ధనము కలిగి, పేరు ప్రతిష్టలు కలిగి, అధికారం కలిగి జీవించాడు. తర్వాత 40 సంవత్సరాలు మామ ఇంటి వద్ద గొర్రెలు కాసుకుంటూ దీనస్థితిని జీవించారు. అయితే దైవ దర్శనము మోషేకు ఎప్పుడు లభించింది అని కనుక మనం ఆలోచన చేస్తే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తులో ఉండి ధనముతో, పేరు ప్రతిష్టలతో తులతూగుతూ ఉన్నప్పుడు దైవ దర్శనము మోషేకు కలగలేదు. దేవుడు మోషేకు ప్రత్యక్షం కాలేదు. మోషే పట్ల దేవుని చిత్తము తెలియపరచబడలేదు. అయితే మోషే ఎప్పుడైతే తన మామ ఇంటి వద్ద ఉండి 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకునే దీన స్థితిలో ఉన్నాడో, ఆ సమయంలో దేవుడు మోషేను దర్శించాడు. హల్లెలూయా. నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి నుండి చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుడు మోషేను దర్శించినటువంటి విధానము ఎలా ఉన్నది అని అంటే, ఒక పొదలో మండుచు ఉన్నటువంటి అగ్నిలాగా దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యారు, దర్శనమిచ్చారు.
కొన్నిసార్లు దేవుడు ఆయన రోషము పూనుకొని తన బిడలమే కార్యాలు చేయటానికి తనను తాను ప్రత్యక్షపరుచుకునేటువంటి విధానము, ఆయన తన బిడలను దర్శించేటువంటి విధానము దహించు అగ్నిలాగా దర్శనమిస్తారు, ప్రత్యక్షమవుతారు. మరికొన్నిసార్లు వెలుగులాగా ప్రత్యక్షమవుతారు, మరికొన్నిసార్లు దైవ స్వరం ద్వారా దర్శనమిస్తూ ఉంటారు. అనేక మంది భక్తులకు ఆయా రకాలుగా దేవుడు ప్రత్యక్షమయ్యి దర్శించి వారి ద్వారా గొప్ప పరిచయం చేసుకున్న సందర్భాలు జీవగ్రంథంలో చూస్తాం. మోషే భక్తులకు దేవుడు దహించు అగ్నిలాగా ప్రత్యక్షమయ్యారు. ఇజ్రాయేల్ విషయమై కార్యం చేయటానికి ప్రత్యక్షమయ్యారు. మోషేను దర్శించారు, మోషేతో మాట్లాడారు. దేవుడు మోషేను దర్శించినప్పుడు అక్కడ సంభాషణ మనం చూసినట్లయితే మోషే పట్ల దేవుని చిత్తం ఏమైందో తెలియపరచడానికి దేవుడు మోషేను దర్శించినట్లుగా చూస్తాం. మోషే ఎందుకు పుట్టాడో, దేని నిమిత్తం సృజించబడ్డాడో దేవుడు తెలియపరచడానికి మోషేను ఆ సమయంలో దర్శించినట్లుగా మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి దేవుడు మోషేను దర్శించాక మోషే జీవితం ఎలా మారిపోయింది, దేవుడు మోషేను దర్శించక ముందు మోషే యొక్క స్థితి ఎలా ఉన్నది అని కనుక మనం అర్థం చేసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే, మోషే స్థితి దైవ దర్శనానికి ముందు అంత ఏమి బాగున్నట్లుగా, సరళమైన మార్గం నడిపిస్తున్నట్లుగా అక్కడ ఏమి మనకు అనిపించదు. క్షేమకరమైన స్థితి ఏమీ లేదు దైవ దర్శనానికి ముందు మోషేకు. ఎప్పుడైతే దేవుడు మోషేను దర్శించాడో, ఆ దైవ దర్శనానికి మోషే ఎప్పుడైతే లోబడ్డాడో, వెంటనే మోషేను ఒక గొప్ప నాయకుడిగా చేసేసి ఆయన ద్వారా గొప్ప కార్యములు చేసినట్లుగా మన వాక్యంలో చూస్తాం. దేవుడు మనల్ని దర్శిస్తే దేవుడు మనకి ఏం తెలియపరుస్తున్నాడో గ్రహించుకొని ఆ దర్శనానికి లోబడితే, ఆ దైవ చిత్తానికి లోబడితే, ఆ దైవ ప్రత్యక్షతకు లోబడితే దేవుడు నిన్ను కూడా గొప్ప నాయకత్వాన్ని నీకు కూడా అప్పగించి నిన్ను తన మార్గంలో నడిపిస్తారు. నీ ద్వారా గొప్ప అద్భుతాలు చేయిస్తారు మోషేలాగా. అయితే దేవుడు పలు రకాలుగా నిన్ను దర్శిస్తుంటే దైవ దర్శనానికి లోబడేటువంటి ఆత్మీయ స్థితి నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు దర్శిస్తున్నారు, ఆ దర్శనానికి లోబడేటువంటి విధానము మనలో ఉండటం లేదు. మోషే దేవుడు దర్శించినప్పుడు ఆ దైవ దర్శనానికి, ఆ ప్రత్యక్షతకు, దేవుని చిత్తానికి లోబడుట వలననే మోషే జీవితం సంపూర్ణంగా మార్చివేయబడింది. మోషే ద్వారా దేవుడు గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యములు చేసి మోషేను ఎంతగానో ఘనపరిచిన రీతిని మనం చూస్తాము నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగే క్రొత్త నిబంధనలు పౌలుగా మార్చబడిన సౌలును జ్ఞాపకం చేసుకుంటే, సౌలు దైవ దర్శనానికి ముందు క్రూరుడు, హింసకుడు, దోషకుడు, హానికరుడు, కఠినుడు, తన సొంత మార్గంలో వెళ్తున్నాడు. తన మార్గానికి ఎవరైనా ఎదురొస్తే ఊరుకోనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి, మూర్ఖ స్వభావము, ప్రేమే లేదు, ప్రేమ లేని హృదయము, దేవుని బిడలను హింసించే హృదయము, కఠినుడు. అయితే అప్పుడు సౌలేమి దేవుణ్ణి వెదకలేదు, దేవుణ్ణి విచారించలేదు, దేవుడి కొరకు ఆశపడిన సందర్భాలే లేవు. తను నమ్మిన సిద్ధాంతమే నిజమైనదని పట్టుబట్టుకొని కూర్చున్నటువంటి మూర్ఖ స్వభావం కలిగినటువంటి వ్యక్తి. అయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 9వ వచనం నుండి మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, సౌలు తను వెళ్తున్న పాపపు మార్గంలోనే వెళ్తున్నాడు, పాపం చేయటానికి వెళ్తున్నాడు. ఆ దమస్కు మార్గ మధ్యలోకి రాగానే దైవ దర్శనమును చూడగలిగాడు. దమస్కు మార్గ మధ్యలోనికి వెళుతున్నప్పుడే దేవుడు సౌలును దర్శించినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తాం.
దేవుడు అక్కడ సౌలును దర్శించినటువంటి రీతి ఎలా ఉన్నది అంటే వెలుగు వలె దర్శించాడు. ఇంకా దేవుడు తన స్వరం ద్వారా సౌలును దర్శించినట్లుగా మనం చూస్తాం. ఒకే ఒక దర్శనానికి సౌలు లోబడిపోయాడు, పౌలుగా మార్చబడ్డాడు. సంపూర్ణంగా తన జీవితం మార్చబడింది. కఠినుడు కాస్త, ప్రేమ లేనివాడు కాస్త సంపూర్ణమైన దైవ ప్రేమతో నింపబడినటువంటి పౌలుగా మార్చబడ్డాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు పౌలును వాడుకున్నట్లుగా మనం చూస్తాం. దైవ దర్శనానికి ముందు సౌలు కఠినుడే కావచ్చు, ప్రేమ లేని వ్యక్తి కావచ్చు, హింసకుడు కావచ్చు. అయితే దేవుడు సౌలును దర్శించాక ఆ దర్శనానికి లోబడ్డాడు. అంతేకాదు దేవుని కొరకు తను సమర్పించుకొని దేవుని ప్రేమను గురించి ప్రకటించినటువంటి వ్యక్తుల్లో ప్రముఖుడు పౌలు అని కూడా చెప్పవచ్చు. వాళ్ళకేమి అంతకుముందు మనలాంటి సువార్తలేం ప్రకటించాల, మనలాగా పలుమార్లు దైవ దర్శనాలు ఏమి లేవు సౌలుకు కానీ మోషేకు కానీ. ఒకే ఒక్కసారి దేవుడు దర్శించారు. ఒక్క దర్శనంతోనే మోషే గాని పౌలు గాను లోబడిపోయారు దేవునికి. ఇది దైవ దర్శనం అని గుర్తించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం. మోషేకు మండుచున్న అగ్నిలాగా ప్రత్యక్షమయ్యారు. ఇదేదో వింతాని పారిపోలేదు, లోబడకుండా ఉండలేదు. అలాగే సౌలు కూడా మునిపెన్నడటువంటి దర్శనాలు దైవస్వరం వినలే. అయినప్పటికీ దేవుడు ఒకే ఒక్కసారి దర్శిస్తే అది దైవ స్వరం అని, దైవ దర్శనం అని గుర్తించారు, లోబడ్డారు. అయితే ఆ దైవ దర్శనానికి లోబడినటువంటి వ్యక్తుల జీవితాలను ఎంత చక్కగా దేవుడు మార్చివేసి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చి వాడుకున్నారు. దేవుడు నిన్ను కూడా సౌలు వలె లేదా పౌలు వలె అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు వెలుగుగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నా ప్రియమైన దేవుని సంగమా, నువ్వు దేవ దర్శనానికి లోబడితే, దేవుని స్వరానికి లోబడితే, దేవుని చిత్తానికి లోబడితే, దేవుని ప్రత్యక్షతను కనుగొనగలిగితే దేవుడు నిన్ను కూడా ఒక వెలుగుగా ఈ ప్రపంచానికి గుర్తింపునివ్వాలని ఆశపడుతున్నాడు. ఒకే ఒక్కసారి దైవ దర్శనం వారు లోబడ్డారు. ఇది దైవ దర్శనము అని గుర్తించగలిగారు. మరి మాటలు వింటున్న నేను దేవుడు ఎన్నోసార్లు దర్శిస్తుంటే ఆయా రకాలుగా, అయి రీతులుగా, అనేక రకాలుగా దర్శిస్తుంటే ఇది దైవ దర్శనం కాదులేనని విననొల్లని చెవులు కలిగి, చూడలేని కనులు కలిగి, మందబారిన హృదయముతో, కఠిన హృదయముతో తృణీకరిస్తున్నావు. అందుకని నీ జీవితము ఎక్కడ వేసినటువంటి స్థితి అక్కడనే ఉండిపోతుంది. దైవ దర్శనానికి లోబడినప్పుడే క్షేమము, మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడు ఒక వ్యక్తిని దర్శించేది వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయటానికి, వారి స్థితిని మార్చడానికి. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ దర్శనము మనకు చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు దర్శించడం లేదా? కాదు, దేవుడు దర్శిస్తున్నారు మనల్ని ఏదో ఒక రీతిగా. అలాగే బైబిల్లో కొంతమందిని దేవుడు దర్శించారు, యేసయ్య దర్శించారు. పేతురు అత్త జ్వరంతో ఉన్నప్పుడు పేతురు అత్తను యేసయ్య దర్శించినప్పుడు ఆమె స్వస్థతను పొందుకున్నది. అలాగే శృంగారమను దేవాలయం యొద్ద పుట్టుకతో కుంటువాడైనటువంటి ఒక వ్యక్తిని పేతురు యోహానుల ద్వారా దేవుడు దర్శించారు. ఆ వ్యక్తి జీవితం మార్చబడింది, స్వస్థతను పొందుకున్నాడు. అలాగే కోనేటి యొద్ద 38 సంవత్సరాలుగా ఓచకాళ్ళు చేతులు కలిగి పడి ఉన్న వాడిని యేసయ్య దర్శించాడు. 38 సంవత్సరాలు లేని విడుదల ఆ వ్యక్తి పొందుకున్నాడు, స్వస్థతను పొందుకొని లేచి నడవగలిగాడు. యేసుక్రీస్తు ఆయన ఉన్నటువంటి కాలంలో గుడ్డివారిని దర్శిస్తే చూపు పొందుకున్నారు, కుంటివారిని దర్శిస్తే నడవగలిగారు.
పాపాత్మురాలని స్త్రీని దర్శిస్తే ఆమె పరిశుద్ధపరచబడింది. పొట్టి జక్కైను దర్శించాడు, ఆ కుటుంబాన్ని దర్శిస్తే కుటుంబానికి రక్షణ వచ్చింది. దేవుడు ఎవరిని దర్శించారో అక్కడ వారి స్థితి మార్చబడింది, అక్కడ స్వస్థతలు జరిగాయి, అక్కడ గొప్ప కార్యములు దేవుడు చేశారు, వారి జీవితాలు మార్చబడ్డాయి, రక్షణ కార్యాలు జరిగాయి. అయితే నా ప్రియమైనటువంటి దేవుడు బిడలారా, ఇంతవరకు దైవ దర్శనం లేని వారే ఒకవేళ మీరున్నారేమో, ఇది దేవుడు దర్శించే సమయము. దేవుడు మిమ్మల్ని దర్శించబోచున్నారు. దైవ దర్శనము లేక మీ కుటుంబ పరిస్థితి కరువుతో, లేమితో, క్షేమము లేని అనారోగ్యకరమైన స్థితిని అనుభవిస్తుందేమో, బాధను అనుభవిస్తున్నారేమో. అయితే దేవుడు నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. పరిచర్లో ఎదుగు బొదుగు లేకుండా దేవుడు నీ పరిచర్ను దర్శిస్తున్నారు. ఆయన నిన్ను దర్శించేది ఎందుకో తెలుసా? నీ కుటుంబ పరిస్థితిని మార్చడానికి, కరువును తొలగించే సమృద్ధితో నీ కుటుంబాన్ని నింపడానికి. ఆనాడు సారేపతి అనేటువంటి విధవరాలిని ఏలియా ద్వారా దేవుడు దర్శించాడు. ఆ కరువు కాలం అంతా సమృద్ధిగా ఆమెను పోషించాడు, పోషించబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు ఎవరినైతే దర్శించాడు, ఎవరికైతే ప్రత్యక్షమయ్యాడు, అది దేవుని స్వరం ద్వారా కావచ్చు, దైవ సేవకుల ద్వారా కావచ్చు, దేవుని వాక్యం ద్వారా కావచ్చు, కళలు దర్శనాల ద్వారా కావచ్చును. ఏ రీతిగానైనా ఇది దైవ దర్శనమైన నేను గుర్తించి ఆ దైవ దర్శనానికి ప్రత్యక్షతకు నువ్వు లోబడితే నీ జీవితాన్ని దేవుడు సంపూర్ణంగా మార్చివేస్తాడు. లోబడకపోతే యూదా ఇస్కరియోతుతో యేసుక్రీస్తు ప్రభు పలుమార్లు దర్శించాడు. నువ్వు సాతాను చేత నడిపించబడుతున్నావు, మీలో ఒకడు నన్ను పట్టించబోతున్నాడని పలుమారు దేవుడు మాట్లాడారు. దేవుని మాట ద్వారా దర్శించాడు యూదా ఇస్కరియోతును, కానీ గ్రహించుకోలేదు, పెడచెవిని పెట్టేశాడు. అలాగే కయీను తన సహోదరిని చంపినప్పుడు దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడారు. అయ్యో దైవ దర్శనమే, తప్పు చేశాను, ఇకనైనా లోబడతానని లోబడి ఉంటే కయీను పరిస్థితి అలా ఉండేది కాదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొకప్పుడు యాకోబు మోసగాడిగా ఉన్నాడు. తర్వాత దైవ దర్శనాన్ని చూశాడు, దర్శనానికి లోబడ్డాడు. యాకోబు జీవితం ఇశ్రాయేలుగా మార్చబడింది. యేసయ్య పేతురు యోహాను యొద్దకు వెళ్ళి నన్ను వెంబడించు అని వారిని దర్శించారు. ఆయన భక్తులను పలు రకాలుగా ఆయన దర్శించినప్పుడు వాళ్ళంతా దైవ దర్శనాన్ని గుర్తించారు, లోబడ్డారు. అందుకనే వాళ్ళంతా గొప్ప భక్తులుగా తీర్చిదిద్దబడ్డారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాలుడైన సమూయేలును దేవుడు తన స్వరం ద్వారా దర్శిస్తే మొట్టమొదట గుర్తించలేదు, కానీ చివరికి దైవ దర్శనాన్ని గుర్తించాక ఎన్నో మర్మాలను దేవుడు సమూయేలుకు బయలుపరిచారు. అక్కడ 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న యాజకుడిగా చేస్తున్న ఏలియాకి తెలియని మర్మాలను బాలుడైన సమూయేలుకే దేవుడు బయలుపరిచారు. రోజున నీ వయసు ఎంతైనా కావచ్చు, నీ ఆత్మీయత ఎలా అయినా ఉండబడవచ్చు, కానీ దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ఎందుకో తెలుసా? జరగబోయేటువంటి విషయాలను నీకు బయలుపరచడానికి, మర్మాలు దేవుడికి బయలుపరచడానికి, రహస్యాలు దేవుడికి బయలుపరచడానికి, నీ స్థితిని దేవుడు మార్చడానికి, సమృద్ధితో నీ కుటుంబాన్ని పోషించడానికి, సరళమైన మార్గంలో నిన్ను నడిపించడానికి, నీ పట్ల దేవుని చిత్తం ఏమిటో నిన్ను దేవుడు ఎక్కడికి తోడుకొని పోబోతున్నాడు, దేవుని ద్వారా ఎటువంటి పరిచర్య చేయబోతున్నాడు, దేవుడు నీ కుటుంబాన్ని ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నాడు, అన్ని విషయాలను, అన్ని మర్మాలను నీకు బయలుపరచడానికి, జరగబోయే విషయాలను నీకు బయలుపరచడానికి, రహస్యాలను నీకు తెలియపరచడానికి దేవుడు నిన్ను దర్శించబోచున్నారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మోషేను దేవుడు దర్శించినప్పుడు ఎన్నో మర్మాలు చెప్పారు, జరగబోయే విషయాలను చెప్పారు, నీ ద్వారా నేను నిన్ను చేయబోతున్నాను అని. సౌలును దేవుడు దర్శించినప్పుడు నిన్ను అన్యజనులకు వెలుగుగా వాడుకోబోతున్నాను అంటూ
జరగబోయే వాటిని దేవుడు బయలుపరిచారు. నేను ఎక్కడికి పంపించాలో, ఎక్కడ నువ్వు స్వార్థను ప్రకటించాలో, ఎవరికి నువ్వు స్వార్థను ప్రకటించాలో సమస్తాన్ని, ఆ మర్మాలను దేవుడు నీకు బోధించబోతున్నాడు. దేవుడిని దర్శించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు దైవ దర్శనాన్ని, దైవస్వరాన్ని గుర్తించలేని అందురాలుగా ఉన్నారేమో, బలహీనులుగా ఉన్నారేమో, ఇక నుండి దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉండగా ఆయన స్వరాన్ని మీరు గుర్తించబోతున్నారు. ఆయన ఏ రీతిగా మిమ్మల్ని దర్శిస్తున్నా మీరు గ్రహించుకునేటువంటి ఆత్మీయ నేత్రాలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక, మనోనేత్రాలు వెలిగించునుగాక. యేసునామములో దేవుడిని స్థితి మార్చడానికి నేను దర్శించబోతున్నాడు. దేవునికి మర్మాలు తెలియపరచడానికి నేను దర్శించబోతున్నాను. జరగబోయే అనేక విషయాలను, దేవుని చిత్తాన్ని నీకు తెలియపరచడానికి దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ప్రార్థన పూర్వకంగా దేవుని ఎక్కువగా స్తుతిస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండండి. దైవ దర్శనాలను, దైవ ప్రత్యక్షతలను మీరు చూడబోతున్నారు. మీ జీవితానికి సంబంధించిన దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా మీకు తెలియపరచబోతున్నారు. మిమ్మల్ని దేవుడు ఎలా వాడుకోబోతున్నారో దేవుడు మిమ్మల్ని దర్శించి మీకు అనేక విషయాలను తెలియపరచబోతున్నారు. వయసుతో సంబంధం లేదు. ఇప్పటి వరకు మీ స్థితితో సంబంధం లేదు. ఇకనైనా ప్రార్థన పూర్వకంగా దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండండి. దేవుడు దర్శిస్తున్నప్పుడు ఆ దర్శనానికి లోబడే మనస్సును దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ దర్శనము ఉన్నప్పుడే మనం క్షేమంగా, సౌఖ్యంగా ఉండగలుగుతాం. అయితే దేవుడు కొన్నిసార్లు నీతిమంతులు ఆయన కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళని దర్శించవచ్చు. అసలు ఆయన కొరకు ఎదురు చూడకపోయినా వారు కనుక దేవుని సంకల్పంలో ఉంటే సౌలు వలె దేవుడు వారిని దర్శించవచ్చు. అయితే ఇప్పటి వరకు లోకానుసారమైన మార్గాన్ని వెతుక్కుంటూ నీ సొంత మార్గాన్ని నడుస్తున్నావేమో, దేవుడు నిన్ను దర్శించబోతున్నారు. దేవుడు తన మార్గాన్ని నడిపించుకోవడానికి తను నీకు ప్రత్యక్షం కాబోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, అసలు నువ్వు ఎందుకు ఈ లోకంలో జన్మించావో ఆ మర్మాన్ని నీకు బయలుపరచడానికి దేవుడిని దర్శించబోతున్నారు. కాబట్టి దైవ దర్శనం ఏమిటో స్పష్టంగా మనం గ్రహించుకొని ఆ దైవ దర్శనానికి దేవుడు మనల్ని ఏ రీతిగా ఆయన మనకి కనపరుచుకోవాలని ఆశపడుతున్నారు మనం గుర్తెరిగి, ఆయన ప్రత్యక్షతను గుర్తెరిగి ఆయనకి మనం లోబడినట్లయితే దేవుడు మనల్ని కూడా గొప్ప చేసి మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు. మన జీవితాలను, మన కుటుంబాలను ఉన్నతమైన స్థాయిలో నిలబెడతారు. ఇటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు. నా తండ్రి, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు మీ దైవ దర్శనాన్ని గుర్తించిన గుడ్డివారుగా మేము ఉన్నామేమో ప్రభువా, మీ దైవ దర్శనాలు, మీ ప్రత్యక్షతను గుర్తించేటువంటి మనోనేత్రాలు వెలిగించండి, ఆత్మీయ నేత్రాలు వెలిగించండి. వినగలిగే చెవులను మాకు తండ్రి తెరవచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఈ మాటలు వింటున్న వాళ్ళు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటే వారిని మీరు దర్శించండి ప్రభా. మీరు దర్శిస్తేనే స్వస్థత పొందుకుంటాం. అలాగే ప్రభా, లేమి కరువుతో బాధపడుతున్న కుటుంబాన్ని మీరు దర్శించండి. ఇంకా నీ చిత్తమేంటో తెలియక సొంత మార్గాన్ని నడుస్తూ చిక్కుల్లో పడిపోతున్న వారిని మీరు దర్శించి మీ చిత్తానుసారమైన మార్గాన్ని నడిపించండి. కృప చూపండి, సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నారు, మీకు స్వస్థతనివ్వబోతున్నారు. కరువు లేముతో బాధపడుతున్న వాళ్ళారా, దేవుడు మీ కుటుంబాన్ని దర్శించబోతున్నారు. సమృద్ధితో దేవుడు మిమ్మల్ని నింపబోతున్నారు. ఇంకా మీ సొంత మార్గం నడుస్తున్న వాళ్ళారా, ఎందుకు పుట్టామో అని తెలియక బ్రతుకుతున్న వాళ్ళారా, మీరు దేవుడిని విచారించకపోయినా వెతకపోయినా ఆయనే మిమ్మల్ని వెతికి పట్టుకోబోతున్నారు, మిమ్మల్ని దర్శించబోతున్నారు. మీ స్థితిని సంపూర్ణంగా మార్చి దేవుని చిత్తానుసారంగా నడిపించబోతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నారు. మీ ద్వారా గొప్ప కార్యములు దేవుడు చేయబోతున్నారు.
దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.